పిసికేస్తాను. చంపేస్తావా? వద్దు, నన్ను చంపకు. మా డాడీకి చెప్పి నీకెంత డబ్బు కావాలన్నా ఇప్పిస్తాను. నోరు ముయ్. ఏడ్చావంటే పీక పిసికేస్తాను. ఇప్పుడు నేనేం చెప్తే నువ్వు అది చేస్తున్నావు, సరేనా? వెళ్ళు, వెళ్ళి ఆ ముగ్గు మధ్యలో కూర్చో. వెళ్ళు. ఓ ఎవరు నువ్వు? నువ్వెవరు? నేను చేతబడి చేసే మంత్రగత్తెను. ఈ బొమ్మను పెట్టింది నువ్వేనా? అవును, నేనే. మర్యాదగా చెప్తున్నాను, ఆ బొమ్మను అవతల పారే. పారేను. ఏం చేస్తావు? నన్నే బెదిరిస్తున్నావా? నిన్ను చంపేసి క్షుద్రదేవతలకు బలిస్తాను. ఆహా, అయితే పిలు, నీ దేవతలు అందరం చూడాలంది. నేనంటే నీకు భయం లేదా? లేదు. ఓహో. ఓం హీం హ్రీం. ఓ నా క్షుద్రదేవతల్లారా, ముందు వీడిని చంపేయండి. చూడు, నువ్వు తప్పు చేస్తున్నావు. దెయ్యాన్ని దేవత అనుకున్నావు. నువ్వే దెయ్యం కింద మారిపోతావు. నన్నే బెదిరిస్తున్నావా? లేదు, నీ పిచ్చిని సర్చ్ చేస్తున్నాను. వద్దు, ఆ సూదులు తీయకు. వద్దు, అవి నన్ను గుచ్చుకుంటున్నాయి. అవి నన్ను చిత్రవద చేస్తున్నాయి. వద్దు, వద్దు, వద్దు. ఆ సూదులు తీయకు. ఆ బొమ్మ అవతల పారేయ్. విష్ణు, విష్ణు, నువ్వు ఇక్కడున్నావా? నీ ఫ్రెండ్స్ అంతా అక్కడ నీకోసం వెతుకుతున్నారు. ఇక్కడేం చేస్తున్నావు? నా ఫ్రెండ్ కోసం వచ్చాను. సర్లే పదండి. ఈవిడెవరు? ఈవిడ దెయ్యాల మంచి. ఎందుకో నన్ను చూడగానే పడిపోయింది. సర్లే, ముందు మిమ్మల్ని ఇంటి దగ్గర దింపేసి అప్పుడు ఈవిడ సంగతి చూస్తాను. పదండి. భజ గోవిందం భజ గోవిందం మూఢమతే. ఏమిటి అలా దిగాలుగా ఎవరో పోయినట్టుగా మొహం పెట్టావు? సాయంత్రం పెళ్లి వారు వస్తున్నారు, కాస్త హుషారుగా అయ్యాడు. మీరు లక్ష చెప్పండి నాన్న, నేను మాత్రం ముసలాన్ని పెళ్లి చేసుకోను. ముసలాడు? ఎవడే ముసలాడు? మహా అయితే నీకంటే 10 ఏళ్ళు పెద్ద అయి ఉంటాడు, నాకంటే 5 ఏళ్ళు చిన్న అయి ఉంటాడు. ఏమంటావే? నేనే ఉంటాను, మీ మాట నా మాట అంటాను. అది మాట అంటే. అంతేలే, అంతకు మించి నువ్వేమంటావు? ఎలాగైనా సరే నన్ను వదిలించుకోవాలనుకుంటున్నారు, అందుకేగా నన్ను అమ్మేస్తున్నారు. అమ్మేస్తున్నానా? ఎవడే మాట అన్నది? నా ఎదురుకుండా వచ్చి మాట్లాడమను, కాల్చి పారేస్తాను. ఇదిగో, నీ కాబోయే మూడికి లక్షలు ఆస్తుంది. వెనక ముందు ఎవ్వరూ లేరు. కానీ కట్నం అక్కర్లేదన్నాడు. పెళ్లి ఖర్చులు తనే భరిస్తానన్నాడు. అవసరమైతే ఎదురుకుండా ₹1,00,000 ఇస్తానన్నాడు. అలాంటి వాడిని పట్టుకుని వాడికి అమ్మేస్తానంటే నువ్వు ఎలా నమ్ముతావే? లోకులు కాకులు ఖాళీ దొరికినప్పుడల్లా కావు కావు అంటూ ఉంటారు. పట్టించుకోకూడదు. ఏమంటావే? నేనేమంటాను, మీ మాటే నా మాట అంటాను. వాసంతి తప్పకి పెళ్లి చేసుకోవాల్సిందేనంట. అది మాట అంటే. ఓహో, అలాగా? చేసుకోకపోతే నేను చంపైనా నీ శవానికి పెళ్లి చేస్తాం. నువ్వు ఉండవే. చూడు వాసంతి, ఈ కాలనీలో మీ అమ్మని నన్ను శివపార్వతులు అంటారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు. అంటే మేమిద్దరం అంత లవ్లీగా, అంత క్లోజ్గా కలిసిపోయావు అన్నమాట. ఇదిగో, నా గారాల ఏకైక పుత్రికి నువ్వు కూడా నీ కాబోయే భర్తతో అంత లవ్లీగా క్లోజ్గా ఉండాలని ఆశే. ఏదో కాస్త ఏజ్లో పెద్దవాడు అనుకున్నా సరిపెట్టుకుపోవాలి. నిన్ను కోరుకున్న ప్రియుడు, నిన్నే పెళ్ళాడతాననేవాణ్ణి, పెళ్లి చేసుకుందాంరా అని నీ వెంటపడేవాణ్ణి పెళ్లి చేసుకుంటేనే జీవితం మధురంగా ఉంటుంది. నా మాట కాదనకు, బంగారు తల్లివి కదూ. అయితే నాన్న, నేను ఒకరిని ప్రేమించాను. అతనికి నేనంటే ప్రాణం. నాకు అతనంటే 6వ ప్రాణం. మీ కాళ్ళు పట్టుకుంటాను, కాదనకుండా మా పెళ్లి జరిపించండి. ఒక్క పైసా కట్నం ఇవ్వక్కర్లేదు, పెళ్లి ఖర్చులో ఉండవు. ఇంత చెప్పిన తర్వాత కూడా అతను ఎవరో నన్ను అడక్కు. నీకు తెలుసా అతను ఎవరో? ఎవడు? ఆ పార్థుగాడే కదా, ఆ చవడదద్దమ్మే కదా, ఆ బికారి వెధవే కదా, రోడ్డు మీద బొమ్మలు వేసుకునే బిచ్చగాడే కదా. వాడు నా కాలి గోటికి కూడా పనికిరాడే. వాడి కాళ్ళనే కడిగేది, వాడికా నిన్నిచ్చి పెళ్లి చేసేది. నిన్ను పెళ్లి చేసుకోవాలంటే కావాల్సిన అందం అనుకోవా కాదే? కాదు, ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం. అంతేనా? మీరు అడిగే రేటును కాదనకుండా ఇచ్చే ధైర్యం. అవునా? అవును, అంతే. నువ్వేమంటావే? నేనేమంటాను, మీ మాటే నా మాట అంటాను. అది మాట అంటే. అయితే నాన్న, ఓ పని చెయ్యి. నన్ను ఏదైనా సానికొప్పక అమ్మాయి, మీకు కావాల్సిన దానికంటే ఎక్కువ డబ్బు వస్తుంది. ఎంత మాట అన్నావే? ఎంత మాట అన్నావే? కొట్టండి, ఇంకా కొట్టండి.
కొట్టడం కదే దీన్ని చంపేస్తానే. అయ్యో దాన్ని చంపేస్తే ఆ ముసరాడు లక్ష ఎందుకు ఇస్తాడండి? ఇవ్వను పో అంటాడు. టోటల్ గా లాసే కదా. అయితే కుమ్మం కదలకుండా కాపలా ఉండు. జరగాల్సింది నే చూస్తాను. భజ గోవిందం భజ గోవిందం మూడమతే. గట్లా జరిగిందిరా భయ్. అయితే దొంగ దొరికాడా? దొరకదత్తడా ఇక చూసుకో అని పోలీసులో పెట్టా తోమి తోమి ఉతికిండ్రా భయ్. అరే మన పాత్రని ఏనే ఉన్నాడు. ఏం పార్దు, ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? ఇంకేం కావాలి? వాసంతిని వాళ్ళ నాన్న డబ్బు కమ్మేస్తున్నాడు. ఎవడు గమనిస్తుండు? కొంపు తీసి ఎవడైనా దుబాషెట్కి కానీ పట్టిండే ఏంది? కాదన్నా, ఎవరో మన్మధురావు అంట, 50 ఏళ్ళకి తక్కువ ఉండవు. ఎదురు కట్టిన 1,00,000 రూపాయలు తీసుకుని వాళ్ళ నాన్న వాసంతిని అమ్మేస్తున్నాడు. గట్లనా? వాసంతలైనా పెద్ద ఖతర్నాక్ బద్మాష్ గాడు అనుకున్నా గాని ఇంత నీచ్గా కమెంట్ కుత్తేగాడు అనుకోలేదు. నాకు గాని తిక్కరేగిందంటే గరం గరం టీ టికెట్ నాడు మొఖం మీద కొడతా. అరే కడుపును పుట్టిన బిడ్డని గిట్ల పైసలు కమ్ముకుంటాడు బద్మాష్ గాడు. ఇగో పార్దు గిట్ట ఊకే కుక్కుంటే లాభం లేదు నాడు. కాదన్నా, ఊరికే ఉండక ఏం చేయమంటావు? వాసంతిని తీసుకెళ్లి గుళ్ళో పెళ్లి చేసుకునేంత ధైర్యం నాకు లేదు. ఎందుకంటే తను మైనర్. అలా చేశానంటే పోలీసు నన్ను పట్టుకుని అరెస్ట్ చేసి లోపలేస్తారు. గట్లని గట్లని అశోకంలో చేత లెక్క ఈ చెట్టు కింద కూర్చొని ఏడుస్తావు నడు. ఇగో చూడనా, వాసంతి నిన్ను కాదు నీ ఎవ్వరిని పెళ్లి చేసుకోదు. నీ వెనక మేమంతా ఉన్నాం. ఇగో చూడు, వాసంతిని చూడడానికి వచ్చి ఆ ముసలి పెండ్లి కొడుకు గేడి నుంచి పారిపోవాలా, ఈ పెండి చూపులు ఆగిపోలే. గంతే కదా నీకు కావాల్సింది. అంతే. మరి ఇంకే అయిపోయి. నువ్వేం కంగారు పడకు, మేమంతా ఉన్నాం కదా, ఆ. ఏదో ఒకటి చేస్తాం. కొట్టు, బాగా కొట్టు, రంగు బాగా కొట్టు. పెళ్లి చూపుల్లో నా హెయిర్ని చూసి ఎవరి యంగ్ బాయ్ అనాలి. అదరగొట్టు. మీ తలకి నల్ల రంగు కొట్టి 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 నా చేతులు నెప్పెడుతున్నాయి కానీ మీ తెల్లంటుకలు ఏమీ నల్లగా అవట్లేదు. ఓ పని చేద్దామా? ఏంటది? మంచి తాడు తీసుకొచ్చి పామైనా ఆ ఓవరాక్షన్ వద్దనేది. ఒరేయ్, పెళ్లి చూపుల్లో ఆ పిల్ల నా హెయిర్ స్టైల్ని చూసి ఐ లవ్ యూ అబ్బాస్ అనాలి. అబ్బోస్. అబ్బాస్ కి నాకు ఏజ్ డిఫరెన్స్ ఎంతో తెలుసా? ఓన్లీ 5 years. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా. ఆ ఓవరాక్షన్ వద్దనేది. మీరు అలా డాన్స్ చేస్తూ రంగు వేయించుకుంటే ఆ రంగంతా మీ మొహం మీద కాలిపోయి మాడిపోయిన రొట్టెలా తెరవుతుంది ఫేసు. ఓవరాక్షన్ చేయొద్దని చెప్పానా? అయ్యా, తమరిని ఎన్నాళ్ళ నుంచో మాట అడుగుదాం అనుకుంటున్నాను, అడగనండి? అడుగు. ఇది తమరికి ఎన్నో పెళ్ళండి? ఓవరాక్షన్ వద్దని చెప్పానా? అయినా ఎంతో ప్రేమగా అడిగావు కాబట్టి చెప్తున్నా. జస్ట్ 12. అంటే డజన్ పెళ్ళాల ముద్దులు మగుడనమాట. అయితే మళ్ళీ పెళ్ళి ఎందుకండి? ఒరేయ్, ఎన్నాళ్ళ నుంచో నా బాధను నీతో చెప్పుకోవాలనుందిరా. చెప్పనా? చెప్పండి. ఏ పెళ్ళం కూడా నాతో 1 నెల కూడా కాపురం చేయలేదురా. అంటే తమరికి ఏదైనా ఈక్నెస్ అండి? ఆ ఓవరాక్షనే వద్దని చెప్పేది నీకు. ఒరేయ్, జెలసీ అంటే అసూయ. నేను అందంగా ఉంటా కదా, వీధిలో వెళ్తుంటే ఆడాళ్ళు నన్ను చూసి లవ్ చేస్తారన్న అనుమానంతో కొంతమంది విడాకులు ఇచ్చేశారు, మరి కొంతమంది టపా కట్టేశారు. అంతేనా? వాళ్ళ ఈడు జోడు చూసుకుని లేచిపోయారా? ఆ ఓవరాక్షన్ మీద ఓవరాక్షనే వద్దని చెప్పేది నీకు. ఒరేయ్, ఈ రంగు కార్యక్రమం అయిన తర్వాత నా 2 చేతులు ఎత్తి నీకు దండం పెడతా గానీ ఆ పెళ్లి చూపుల్లో వాళ్ళ దగ్గర నేను బ్రహ్మచారి అని చెప్పు. పెళ్లి చూపుల్లో వాళ్ళు అడిగినా అడగకపోయినా నువ్వే కల్పించుకొని మా గురువు ఘోటక బ్రహ్మచారి అని చెప్పు. తెలుగులో నీ నోరు తిరగలేదనుకో, ఇంగ్లీష్ లో చాలా ఈజీ, బ్యాచులర్ అను. బ్యాచులర్. దాని అర్థం ఏంటో తెలుసా? వ్యభిచారి. రంగు ఓవర్ అయినట్టుంది, వేసిన చాలు గాని ఇక బట్టలు బట్టరా వేసుకుంటా. వెళ్ళు. చేతులు బయట పెట్టాక దండం పెడతాన్నారు కదా. ఆ ఓవర్ యాక్షన్ వద్దని చెప్పారా నీకు? వెళ్ళా. శుభమైన శుభకార్యానికి వెళ్తుంటే తుమ్ముతుమ్మిది వెలవుకుని ఎవరా? సరే గాని ఎవడన్నా నువ్వు? ఎలిఫెంట్ లెగ్ రోయ్, ఐరన్ లెగ్. ఆగన్నా, ఏటంత స్పీడ్ గా పోతున్నాయి ఎక్కడికన్నా? మ్యారేజ్ ఫిక్సింగ్ బాబు. ఎవరికి? నీకేనా? నాకు కాదండి, మోహన్ రావు అమ్మాయికండి. ఏంటి మోహన్ రావు గారంటే పెళ్ళ? సంభావన ఎంత? 1000 రూపాయలండి. 116లా? 116 బాబు, 1116. చూడు శాస్త్రి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఈ పెళ్లి సంబంధం కుదరకూడదు అంతే. అంతే. దానికి నేనేం చేయాలి? నేను చెప్పింది చేయాలి.
అయితే నాకేంటంట 2000 ఇస్తా. 2000. ఏంది పంతులు ఆ. ఇంత 2000కే ఇంత పరేషాన్ అవుతున్నావు? నువ్వు పరేషాన్ కాకూడదు, ఆ. గాలిని పరేషాన్ చేయాలి. సమజైతుందా మాట? ఆ. నువ్వు ఇంత పరేషాన్ చేసి గా పెళ్లికి ఇట్లా ఖరాబ్ చేస్తేవనుకో, ఇక చూసుకో ఈ చుట్టుపక్కల జరిగే తద్దినాలకు, పెండెండ్లకు, పేరంటాలకు, సావులకు, పిండా కొడుకు మొత్తం నువ్వే పెర్మనెంట్ శాస్త్రి అన్నమాట. సమజవుతుందా మాట? చూడండి బాబు, చెడగొట్లో నన్ను మించినాడు ఓలు ఆంధ్రాలో లేడు బాబు. పెళ్లికి దైవ మంత్రాలు, తద్దినానికి దైవ మంత్రాలు, పిండాకుడికి దైవ వచ్చేస్తాను బాబు. 2000 జాగ్రత్త బాబు. అలాగేలే. అరే నవ్వ, నా గట్ల పరేషాన్ ఉంటావేంది? నవ్వు నవ్వు నవ్వు. ఇక్కడ ఇదిగో బాబు, ఇక్కడ మోహన్ రావు గారు ఇల్లు ఎక్కడా? ఆ? ఏ మోహన్ రావు? ఏ మోహన్ రావు? అదే అన్నా నేను అడుగుతుంటా, ఏ మోహన్ రావు కావాలి? ఏ మోహన్ రావు అయ్యా? అదే అన్నా, ఏ మోహన్ రావు? ఏ మోహన్ రావు అని చెప్తున్నా కదా. అరే గట్లంటావు, ఏ మోహన్ రావు భయ్? ఏ మోహన్ రావునే బాబు? అరే మళ్ళీ గట్లంటావు, ఏ మోహన్ రావు? ఏ మోహన్ రావు అని అడుగుతున్నా కదా. అరే దమగేట తెట్టండి, ఏ మోహన్ రావు భయ్? ఏ మోహన్ రావు కావాలని చెప్తున్నాం కదా నీకు. అరే ఏ మోహన్ రావు భయ్? ఓరు నాయను, నా ప్రాణాలు దిగరా, నీకు దండం పెడతాను. నాకు ఏ మోహన్ రావు కావాలరా బాబు. ఆ? ఓ సమజైందిలే, గీంత దానికి గంత పరేషాన్ చేస్తావేందన్నా? గా మోహన్ రావు అయితే నాకు ఎరికే, గదిరా భయ్ మన కొంగుచాడు కృష్ణుడు. కొంగుచాటు కృష్ణుడా? ఆ, వాడెవడు? ఏమిటి కొంగుచాటి కృష్ణుడు అంటే ఎరకలే? కొంగుచాటి కృష్ణుడు అంటే పెండ్లామేం చెప్తే తినేటోడు. ఆ, అలాంటి బాపతే. ఆ? ఆయన గారి ఇల్లు ఎక్కడా? చూడండి సార్, ఈ కాలనీలో మోహన్ రావులు చాలా మంది ఉన్నారు. కుక్కల మోహన్ రావా, చిప్పల మోహన్ రావా, ఫుల్ బాటిల్ మోహన్ రావా, బ్రాకెట్ మోహన్ రావా, ఆడంగి మోహన్ రావా? ఓరు నాయనో, నీకు దండం పెడతాను, నన్ను వదిలిపెట్టు. నేను అడిగేది వాసంతి అనే అందమైన అమ్మాయి తండ్రి. ఓహో, వాడా? వాడా? ఆయన నీకు ఫ్రెండా? చీచి, ఆ రాస్కెల్, ఆ వెధవ, ఆ చిల్లరగాడు నా ఫ్రెండా? నెవర్. ఆయన చిల్లరగాడు, వీడు పెద్ద మనిషి. అంతా మీ బాపతే. ఆ, మంచి మాట చెప్పావు. ఆ. ఆ, ఇదిగో బాబు, ఆయన ఎందుకు అలా తిట్టేస్తున్నావు? ఆ తిట్టక మందు గిట్ల కొట్టించమంటావా? ఒక పెగ్గు పడితే నిప్పు తొక్కిన కోతులే ఎగిరే బద్మాష్, ఇంట్లో పెండ్లు గెలిచిన పిల్లల్ని ఎట్టుకుని పెండ్లంతో డ్యూట్లు పడే పాగల్. వాడిని వదిలేయండి. వాళ్ళ అమ్మాయికి ఈ బ్రహ్మచారి, డిబ్యాచులర్ కి పెళ్లి చూపులు. వాళ్ళ అమ్మాయి ఎలా ఉంటుంది? ఆ అమ్మాయి వజ్రం, ఆ? హీరా, ఆ అమ్మాయి ముత్తిపు చిప్ప. అందుకేగా మా అయ్యగారు ₹1,00,000 ఎదురిచ్చి మరీ పెళ్లి చేసుకుంటున్నారు. అదిగో ఆ వావలక్షణే వద్దని చెప్పింది. ఓహో, అలానా? ఆ మాట చెప్పరే మరి. రండి, కూర్చోండి. యాదగిరన్నా, 2 మంచి చాయలు కొట్టు. గట్లనే అన్న. మ్మ్. మరి చెప్పకపోతే రండి రండి కూకోండ్రి కొట్టు. అన్నా. మనోడికి మోహన్ రావు గారి ఇల్లు కావాలట్రా సార్. ఇలా రైట్కి తిరిగితే 3 ఇల్లే. జబర్దస్త్ స్ట్రాంగ్ చాయ్ తాగండి. బ్లాక్ టీ. ఆ? ఆహా, ఆ. అబ్బా అమోఘం. ఆహా, ఆహా, వాह क्या चाय है. ఆహా. ఆహా. ఈ టీ తాగుతుంటే రేసు గుర్రాల మీద స్వారీ చేస్తున్నట్టుంది. నాకు ఇంకో టీ కావాలి. చూడండి, ఈ స్పెషాలిటీ ఒక్కసారి రుచి ఉంటుంది. ఈ రోజుతో ఈ టీ అయిపోయింది. ఇక మీరు పెళ్లి చూపులకు వెళ్ళవచ్చు. అన్నట్టు పెళ్లి చూపులకు వెళ్ళాలి కదా మనం, మర్చిపోయాం. పద. పదరా. ఎక్కువ కారు 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 కారు. ఆ. పెళ్లివారు వచ్చేస్తున్నారు, త్వరగా ముస్తాబోవే. ఆ ముసలాడికి ఈ ముస్తాబ్ చాలే. ముసలాడు అనుకో, నాకు ఒళ్ళు మండిపోతుంది. మండితే మండని, నేను అలాగే అంటాను. అయినా ఈ పెళ్లి చూపులు జరగవు, ఈ పెళ్లి జరగదు. ఏ ఎందుకు జరగదే? పొద్దున్నే వస్తాన్న పెళ్లి కొడుకు చీకటి అవుతున్నా ఇంకా రాలేదంటే వస్తూ వస్తూ దారిలో గుండాకి చచ్చుంటాడు. ఛ, నోరు మూసుకో. ఏమిటా మాటలు? అదిగో పెళ్లివారు వచ్చేస్తున్నారు, తయారవుదు గానీ పద పద. అబ్బా ఏంటమ్మా.
ఇల్లే ఆ పాపు. అమ్మో అయ్యా పిల్లి అడ్డంగా పరిగెట్టింది అపశకునం. మనం లోపలికి వెళ్ళాలా బయటికి వెళ్ళిపోవాలా? ఒరే ఓవర్ యాక్షన్ వద్దని చెప్పారా? పిల్లడ్డొచ్చినా పులి ఎదురొచ్చినా వెనకడిగేసే పనే లేదు. పదండి ముందుకు, పదండి ముందుకు, తోసుకుపో. అయ్యో అయ్యో లేవండి అయ్యగారు లేవండి బాబు. మిమ్మల్ని స్థితిలో చూస్తే అమ్మాయి తడుచుకుంటుందేమోనండి. జలధరించినా పులకరించినా జడుసుకున్నా మిడిసిపడ్డా పెళ్లి చూపులు చూడందే ముహూర్తాలు పెట్టందే ఈ ఇంట్లోంచి కదిలే ప్రసక్తే లేదు. అయ్యయ్యో ఇప్పుడు ఎలాగా? లోపలికి వెళ్ళిపోయారు. ఉండండి నేను చూసొస్తాను. రెండు అల్లుడు గారు ఏమిటి ఆలస్యం? దుర్ముహూర్తం వచ్చేస్తాం, చీకటి పడిపోతుంది. అరే ఏం జరిగిందండి? ఏమిటి? మీ కాలనీలో పోకిరి రాయిళ్ళు ఎక్కువ అనుకుంటాను. పోకిరి రాయిలే కాదండి, షోకిల్లా రాయిలు కూడా ఎక్కువే. అయ్యా పెళ్లి కొడుకు చచ్చాడా? చచ్చాడా వచ్చాడా అని అడగాలి. ఎవరయ్యా నువ్వు ఈ ఐరన్ లెక్కన అవమానిస్తున్నావు? లెక్కతో చెప్పించంటే సూపర్ ప్రాఫిట్. డోంట్ టాక్. మాట్లాడుకో. సంభావన ఎక్కువ ఇస్తాను కానీ నువ్వు కాసేపు మాట్లాడుకో. రెండు అల్లుడు గారు, రండి 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 కూర్చోండి కూర్చోండి. ఇల్లు క్రీస్తుపురం కట్టినట్టుంది, చాలా పాత పడిపోయింది. డోంట్ వరీ, రీమోడల్ చేయిస్తా, దాని ఖర్చు కూడా నేనే భరిస్తా. తాపి వేస్తే పిలిపించమంటారా? ఆ ఓవర్ యాక్షనే వద్దని చెప్పేది నీకు. ఇలా సాయంకాలం మొత్తం తాపిగా మాట్లాడుతూనే కూర్చోవాలా? పిల్లని ఏమైనా చూపిస్తారా? వచ్చేస్తోంది. వచ్చావు అమ్మాయిని తీసుకురా. అయ్యా ఆ చేత్తో కాస్త కాఫీ పలహారాలు తెప్పిస్తూ పని అయిపోతుందండి. పంతులు గారు అతనే నా పెళ్లి కొడుకు. వాడే పెళ్లి కొడుకు. వెధవ పేరు వెధవన్నారో వెధవ అని చూడు బాబు. తలక రంగు వేసినంత మాత్రాన వయసు తక్కువ అనుకుంటున్నాడు. ఎంత లేదుకున్న వెధవ పేరుకి 50 ఏళ్ళు తక్కువ ఉండవు. ఓహో అలాగా, అయితే నేను చూసొస్తాను. చూసిరా? హలో రామ్మారా, అలా కూర్చో. రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామ ఎవరీమే. అయ్యా ఈవిడ పెళ్ళికూతురు తల్లి. పెళ్ళికూతురు ఎక్కడ? అటు. నా కళ్ళతో చూడు శాస్త్రి, నీకే తెలుస్తుంది. ఏం అందం, ఏం చందం. వెన్నెలరేయి ఎంతో చలి చలి వెచ్చని దానా. ఆవేశపడకండి. మనసా కవించకు నన్నిలా. అమ్మయ్యా అమ్మా. చూపుడు కలసిన శుభవేళ తాగుబోతున్నా